నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తికోట పాఠశాలలో రెడ్ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానంపై వ్యాసరచన పోటీలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి పట్టణంలోని కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ శేక్షవలి ఆధ్వర్యంలో మంగళవారం రక్తదానంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ హాజరయ్యారు. ఎంపీడీఓ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన యువతి యువకులు ప్రతి 3 నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వచ్చు. రక్తం ఇస్తే ఏం కాదు. రక్తదానం చేయడం వల్ల బీపీ, షుగర్, గుండెపోటు వచ్చే వ్యాధులు అవకాశం తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం షుబాన్, ఉపాధ్యాయులు దేశాయి నాగరాజు, రఘునాథ్, రెడ్ ప్లస్ సంస్థ కార్యదర్శి షేక్ మాఫీర్, సభ్యులు కాజా మైనుద్దీన్, మున్నా, రామకృష్ణ, హరికృష్ణ, సాయి, మురళీధర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు నాగరాజ్ సారు మరియు రఘునాథ్ సారు మరియు ఈ పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో మా రెడ్ ప్లస్ సంస్థ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు రక్తదానంపై వ్యాసరచన పోటీలు నిర్వహించాము. ఈ పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకు మా సంస్థ ద్వారా సర్టిఫికేట్ అందజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంస్థ ఎందుకు స్టార్ట్ చేశామంటే సెప్టెంబర్ 2, 2015న ఎవరు కూడా బ్లడ్ లేకుండా చనిపోకూడదనే ఆలోచనతో నేను, మా సెక్రటరీ మరియు మా వైస్ ప్రెసిడెంట్, మా మిత్రులందరితో కలిసి ఈ సంస్థను స్థాపించాము. ఈ సంస్థను స్థాపించి దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. మా సంస్థ ద్వారా నేను స్వచ్ఛందంగా 29 సార్లు బ్లడ్ ఇచ్చాను. నాతో పాటు మా మిత్రుడు 20 సార్లు బ్లడ్ ఇచ్చాడు. అదేవిధంగా మా సంస్థ ద్వారా ఇప్పటికీ దాదాపు మన గుత్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో దాదాపు 7,000 మందికి పైగా ఉచితంగా రక్తం ఇప్పించాం మా సంస్థ ద్వారా. అదేవిధంగా మా సంస్థ ద్వారా ఒక రక్తదానమే కాదు, కరోనా సమయంలో కూడా ₹1,00,000 ఖర్చు పెట్టి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశాం మా సంస్థ ద్వారా. గుత్తిలో 100కు పైగా చెట్లు కూడా నాటాం సార్ మా సంస్థ ద్వారా. అదేవిధంగా ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉంటారో అలాంటి వాళ్ళకు పుస్తకాలు పంపిణీ, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మా సంస్థ ద్వారా గత 9 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. మాకు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరినంత వరకు ఈ రెడ్ ప్లస్ సంస్థ ద్వారా గుత్తిలో మా సేవలు ఎల్లప్పుడూ ఉంటాయి. అదేవిధంగా మీకు ఒక 2 ప్రశ్నలు అడగాలనుకున్నామా? అడగచ్చమ్మా? ఓకేమ్మా. ఇప్పుడు మనకు బుక్స్ కావాలంటే ఎక్కడ దొరుకుతాయమ్మా? దొరుకుతాయి. కిరాణా ఐటమ్స్ కావాలంటే కిరాణా షాప్లో దొరుకుతాయి. బ్లడ్ ఎక్కడ దొరుకుతుందమ్మా? హాస్పిటల్లో దొరుకుతుందా బ్లడ్? టాలెంటా? సార్ మీ టాలెంట్ చూసాము సార్. లేనా ఎక్కడ దొరుకుతున్నా బ్లడ్? ఎక్కడ దొరుకుతుంది బ్లడ్? టాలెంటా? మంచి సమాధానం చెప్తున్నాము. ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాం మనం. ఎక్కడ దొరుకుతుందమ్మా? ఎవరు తెలుదా సమాధానము? ఏం రాగా సార్? బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ దొరుకుతుంది. బ్లడ్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? బ్లడ్ బ్యాంక్ ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్ బ్యాంక్? నిజంగా మీ మగపిల్లలకంటే ఆడపిల్లలకి కాకుండా చెప్తున్నారమ్మా. నాకు కూడా మహాలక్ష్మి ఉన్నారమ్మా మీరు ఆడపిల్లలు. సంతోషమమ్మా. ఎందుకంటే మనకు బుక్స్ కావాలంటే బుక్ స్టోర్లో దొరుకుతాయి, కిరాణా ఐటమ్స్ కావాలంటే కిరాణా స్టోర్లో దొరుకుతాయి. బ్లడ్ ఎక్కడ దొరకదమ్మా? మనం ఇస్తేనే ఇంకొక ప్రాణం కాపాడుతాము. గుర్తుపెట్టుకోండి మా. ఇప్పుడు దాదాపు నేను స్వచ్ఛందంగా 29 సార్లు బ్లడ్ ఇచ్చినాను. 29 సార్లు బ్లడ్ ఇచ్చి 29 ప్రాణాలు బాగా గుర్తుపెట్టుకుందమ్మా. భవిష్యత్తులో మీరు బాగా చదువుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళి 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మీలో కూడా రావాలా. ఎప్పుడైతే మీలో ఆలోచన వస్తుందో సమాజం కూడా మారుతుంది. సమాజం మారాలంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా? మనం మారాలా? గుర్తుపెట్టుకోండిమ్మా. సమాజం మారాలంటే ఫస్ట్ మనం మారితేనే సమాజం మారేది. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ఇప్పుడు ఇక్కడ 2 నిమిషాలు అడగాలనుకుంటున్నాను మీకు. ఇంకా అడగచ్చమ్మా? క్వశ్చన్ అడుగుతాను చెప్తారా? దాని ఆన్సర్
ఆన్సర్ చెప్తారా దానికి? ఇప్పుడు ఒక జామ చెట్టు ఉందమ్మా, దాని కింద ముగ్గురు కూర్చున్నారు. పైన నుంచి ఒక మామిడికాయ పై కింద పడుతుంది. దాంట్లో ఫస్ట్ బాగానే వింటున్నారమ్మా. అదే మన క్వశ్చన్ వేసారు, బాగానే వింటున్నారు. ఓకేమ్మా, కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మీకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఫస్ట్గా మీకు ఏమొస్తుంది? ఓటకు వస్తుంది, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. దాంతోపాటు మీరు కూడా ఒక రక్తదానం అనే సేవలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరు ఎంతమందికి బ్లడ్ గ్రూప్ తెలుసు? ఎంతమందికి తెలుసు మా బ్లడ్ గ్రూప్? ఓకే సార్, నాగా సార్ బ్లడ్ గ్రూప్ తెలుసు సార్. బాబు వీళ్ళు ఎంతమందికి బ్లడ్ గ్రూప్ తెలుసుమా? బాబు ఓ బస్ రైట్. ఓకే, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేస్తానన్నా? చేయడం వల్ల ఏం యూజెస్? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి మీరు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తాయి. మీరు దాంతోపాటు ఒక రక్తదానం అనే సేవలో మీరు కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ 2 విషయాలు చెప్పాలని నేను. మొదటిగా నాతో పాటు నా మిత్రుడు నా సెక్రటరీ నాతో పాటు 20 సార్లు ఆదుకున్నాడని నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను. థ్యాంక్ యూ మిత్రమా.